సామెతల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు నీతి న్యాయములను, యథార్థతను, ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకొందువు. జ్ఞానము నీ హృదయమున జొచ్చును, తెలివి నీకు మనోహరముగా ఉండును, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖంగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ సామెతల గ్రంథంలో సొలొమోను రాస్తూ అంటున్నాడు, అది నిన్ను రక్షిస్తుంది. ఏది రక్షిస్తుందంట? పైన మాట్లాడినవన్నీ కూడా చెప్తూ అవన్నీ కలిసి నిన్ను రక్షిస్తాయి. లోకంలో మనం రక్షణ అనగానే యేసుక్రీస్తునందు రక్షణ ఉంటుంది అంటాం, నిజమే. కానీ సామెతల గ్రంథంలో సొలొమోను రాస్తూ యేసుక్రీస్తుని ఉపమానంగా చెప్తూ, యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాలన్నింటినీ కూడా చెప్తూ, ఇదిగో ఎప్పుడైతే నీకు ఇవన్నీ ఉంటాయో అవన్నీ కలిసి నిన్ను రక్షిస్తాయి అని చెప్తూ వస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు యొక్క ప్రతి గుణలక్షణాలని, యేసుక్రీస్తు యొక్క ప్రతి పేరుని చెప్తూ ఈ క్వాలిటీస్ అన్నీ కూడా కలిపి నిన్ను రక్షిస్తాయి అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు యొక్క గుణలక్షణాలు, యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం, యేసుక్రీస్తు యొక్క మార్గం మనిషిని రక్షిస్తూ ఉంది అని చదువుకున్న మాటలో 2వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే ఏమంటున్నాడు? అప్పుడు నీతి న్యాయములను, యథార్థతను, ప్రతి సన్మార్గాన్ని నీవు తెలుసుకుంటావు. ఏమి తెలుసుకుంటావంట నీవు? మొదటిది, నీతి న్యాయములను గురించి నువ్వు తెలుసుకుంటావు, ప్రతి సన్మార్గాన్ని గురించి నువ్వు తెలుసుకుంటావు. అప్పుడు అంటే ఎప్పుడు? పైన మనం చదివినప్పుడు, పైన విషయాలన్నీ కూడా చెప్తూ ఏమంటున్నాడు? దేవుడే జ్ఞానం ఇచ్చేవాడు, యుక్త మార్గం తప్పకుండా నడుచుకునే వారికి ఆయనే కేడెంగా ఉంటాడు, తన భక్తుల ప్రవర్తన కాచేది కూడా ఆయనే. ఇవన్నీ అంటే దేవుని గురించి నీవు సంపూర్ణంగా తెలుసుకున్నప్పుడు అని అర్థం. అప్పుడు అనే మాటలో ఏముంది? దేవుని గురించి నీవు తెలుసుకున్నప్పుడు, దేవుని మార్గంలోకి నీవు వచ్చినప్పుడు, దేవుని నీవు గ్రహించి ఉన్నప్పుడు, అప్పుడు నీకు ఏం జరుగుతుందంట? 9వ వచనంలో చెప్పబడినట్లుగా ఏమి జరుగుతుంది? నీతి న్యాయములను, యథార్థతను, ప్రతి సన్మార్గాన్ని నువ్వు తెలుసుకుంటావు. అంటే దేవుని గురించి నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో ఏమేమి తెలుసుకుంటావు? 1, నీతిని తెలుసుకుంటావు, న్యాయాన్ని తెలుసుకుంటావు, యథార్థత ఏంటో తెలుసుకుంటావు, ప్రతి సన్మార్గాన్ని నువ్వు తెలుసుకుంటావు. మీకు అర్థమైందండి ఈ మాట? దేవునిలోకి నువ్వు వచ్చినప్పుడు, దేవుని గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు ఏమేమి గ్రహింపుకొస్తాయి? నీతి అంటే ఏమిటి అనేది నీకు తెలుసుకుంటావు, న్యాయం అంటే ఏమిటి అనేది తెలుసుకుంటావు, యథార్థత అంటే ఏమిటి తెలుసుకుంటావు, ప్రతి సన్మార్గం, మంచి మార్గం అంటే ఏంటి ఇవన్నీ తెలుసుకుంటావు. ఇవన్నీ నువ్వు తెలుసుకుంటావు ఎప్పుడు? దేవునిలోకి వచ్చినప్పుడు, ఆయన్ను రక్షకుడిగా అంగీకరించినప్పుడు. ఇంకా ఏమంటున్నాడు 10వ వచనంలో? జ్ఞానము నీ హృదయంలోకి చొచ్చుకుంటూ వస్తుంది, అంటే లోపలికి ప్రవేశిస్తుంది. అంటే ఇక నీవు జ్ఞానాన్ని గురించి ఏమీ విచారణ చేయాల్సిన పని లేదు. నాకు జ్ఞానం లేదే, నాకు తక్కువగా ఉందే అని ఆలోచించాల్సిన పని లేదు. ఎప్పుడైతే దేవుని మార్గంలోకి నువ్వు వస్తావో నీకు నీతి అంటే ఏంటి అవగాహన వస్తుంది, న్యాయం అంటే ఏంటి అవగాహన వస్తుంది, యథార్థత అంటే ఏంటి అవగాహన వస్తుంది. ఇవన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే నీ హృదయం లోపలికి జ్ఞానం వస్తూ ఉంటుంది. ఏమొస్తుంటుంది? జ్ఞానం వచ్చేసిద్ది నీ హృదయంలోకి. ఇదిగో ఇట్లా చేయకూడదు, ఇట్లా ఉండాలి, ఇట్లా మాట్లాడకూడదు, ఇట్లా ఉండాలి అనే జ్ఞానం నీ హృదయంలోకి వచ్చేస్తుంది. జ్ఞానము నీ హృదయమున చొచ్చును, అంటే నీ హృదయం లోపలికి వస్తుంది. ఇంకా తెలివి నీకు మనోహరంగా ఉంటుంది. ఇక తెలివి అంటావా, అది నీకు చాలా మనోహరంగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది తెలివి కలిగి ఉండటం. అంటే జ్ఞానము, తెలివి నీకు ఎట్లా ఉంటాయి? ఆనందదాయకంగా ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే ఇదిగో ఆయన మార్గంలోకి నీవు వచ్చినప్పుడు, ఆయన యొక్క రక్షణలోనికి నీవు వచ్చినప్పుడు,
ఆయన గురించి నీవు తెలుసుకున్నప్పుడు ఇవన్నీ కూడా మనిషి యొక్క హృదయంలోకి వస్తున్నాయి. ఇక్కడ నీవు 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 అనే మాట ప్రతి ఒక్కరికి సంబంధించింది. పిల్లలకేంటి, పెద్దలకేంటి, చదువుకున్న వాళ్ళకి, చదువు లేని వాళ్ళకి, ముసలి వాళ్ళకి, ఎవరికైనా సరే ఇది వర్తించే మాట. ఎవరైతే దేవునిలోకి వస్తారో వాళ్ళు వీటన్నిటి గురించిన గ్రహింపు కలుగుతుంది. ఎప్పుడైతే నీకు వీటన్నిటి గురించి గ్రహింపు వచ్చేసిందో నీ హృదయంలోకి జ్ఞానం వచ్చేస్తూ ఉంటుంది. మనుషులు నీ మాటలను చూసి, నీ ఆలోచనను చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. అరే, ఇప్పటిదాకా ఇతను మనలాగే ఉన్నాడు కదా, కానీ ఇప్పుడేంటి చాలా ఆలోచనగా మాట్లాడుతున్నాడే అని నీ గురించి చెప్పుకుంటూ ఉంటారు. కారణం ఏంటి? అప్పటి వరకు నువ్వు లోక సంబంధిగా ఉన్నావు, దేవునిలోకి వచ్చావు, ప్రతిదీ నీవు ఆలోచించి అడిగేస్తున్నావు. నిన్ను చూసిన వాళ్ళు నిజంగా ఇతనికి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆశ్చర్యపడుతూ ఉన్నారు. యేసు ప్రభు గురించి ఇట్లాగే చుట్టూ ఉన్న వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. వాళ్ళకి యేసు ప్రభు గురించి ఏమి తెలుసు? యేసు ప్రభు ఒక వడ్రంగి వాని కుమారుడు, మరియకు జన్మించాడు. ఇంతవరకు యేసు ప్రభు గురించి తెలుసు. కానీ యేసు ప్రభు బాల్యంలోనే, అది కూడా 12 సంవత్సరాల వయసులోనే, ఎన్ని సంవత్సరాల వయసు? 12 సంవత్సరాల వయసులోనే దేవాలయంలోకి వెళ్ళాడు ఒకసారి. వెళితే అక్కడ ఉన్న మత పెద్దలు, శాస్త్రులు, వీళ్ళందరూ కూడా పరిసయ్యులు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ మాట్లాడుతున్న వాళ్ళని యేసు ప్రభు ప్రశ్నిస్తున్నాడు. ఆ యేసు ప్రభు వేసే ప్రశ్నలకి అంత వయసు ఉన్నవాళ్ళు, అంత అనుభవం ఉన్నవాళ్ళు కూడా సమాధానం చెప్పలేకపోతున్నారు. అలా చెప్పలేని ప్రశ్నలకి యేసు ప్రభు తానే స్వయంగా సమాధానాలు చెప్తున్నాడు. అది చూసిన వాళ్ళు, విన్నవాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. అసలు ఇతను బాలుడే కదా, చిన్నవాడే కదా, ఇంతగా భలేగా ప్రశ్నిస్తున్నాడు, భలేగా సమాధానం చెప్తున్నాడే అని ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎంత వయసు అండి? 12 సంవత్సరాలు. మనమైతే 12 సంవత్సరాలప్పుడు ఏమంటాం? వాడికేం తెలుసులేండి, వాడికేం తెలియదులేండి అని వదిలేస్తాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 46వ వచనం. 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్యను కూర్చుండి వారి మాటలను ఆలకిస్తూ వారిని ప్రశ్నలు అడుగుతూ ఉండగా చూచిరి. జరిగింది ఏమిటంటే, వీళ్ళు యేసేపు మరియలు ప్రతి సంవత్సరం యెరూషలేముకి పండగకు వచ్చేవాళ్ళు. ప్రతి సంవత్సరం యెరూషలేముకి వచ్చేవాళ్ళు, బలి అర్పించేవాళ్ళు, తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు. యేసు ప్రభుకి 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కూడా వీళ్ళు యెరూషలేముకి వచ్చారు, బలి అర్పించారు, తిరిగి పోతున్నారు. యేసు ప్రభు వాళ్ళ వెనకాల వస్తున్నాడులే అనుకున్నారు వీళ్ళు. 3 రోజులు అట్లాగే ముందుకెళ్ళిపోయారు. తీరా వెనక్కి తిరిగి చూస్తే లేడు ఆయన. అర్రే, లేడేంటి పిల్లోడు అని మళ్ళీ ఎత్తుక్కుంటూ బంధువుల్లోకి వెళ్ళారు. అయ్యా, మా వాడు వచ్చాడా మీ దగ్గరికి? అంటే రాలేదండి. ఆ ఇంటికి వెళ్ళారు, బంధువులు స్నేహితుల ఇంటికి వెళ్ళి వచ్చాడా మా వాడు అంటే రాలేదండి. అవునా అని వెతుక్కుంటూ మళ్ళీ దేవాలయంలోకి వచ్చేసారు. ఈ లోపల అక్కడ జరుగుతున్నదంతా వాళ్ళు కళ్ళారా చూశారు. ఏం చూశారు? అక్కడ వాళ్ళందరి మాటలను ఆలకిస్తూ ఉన్నాడు. మొదటిగా ఏం చేస్తున్నాడు యేసు ప్రభు? అక్కడ బాల్య దినములో ఉండగానే ఏం చేస్తున్నాడు? అక్కడ ఉన్న వాళ్ళ మాటలన్నీ ఆలకిస్తూ ఉన్నాడు. ఈనాడు పిల్లలు పెద్దల మాటలు ఆలకించే వాళ్ళుగా అస్సలు కనపడలేదండి. ఈ మాట అర్థమైందా? ఈ దినాల్లో చిన్నపిల్లలు ఎట్లున్నారంటే, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటే ఆలకించే మనసు అస్సలే లేదు. ఏం మాట్లాడుకుంటున్నారు, దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని ఆలకించే మనసు రావట్లా. మధ్యలో దూరి ఎడాపెడా మాట్లాడుతున్నారు. సందర్భం ఏంది, మరి మాట్లాడవచ్చా మాట్లాడకూడదా అనే ఆ సెన్స్ కూడా వాళ్ళకి నేర్పట్లేదు. తల్లిదండ్రులే నేర్పట్లేదో, మరి స్కూల్లో ఉన్న ఆ ఉపాధ్యాయులే నేర్పట్లేదో, మొత్తానికైతే చాలామంది పిల్లల్లో ఈ సెన్స్ అనేది లోపిస్తూ ఉంది. అనవసరంగా మధ్యలో దూరి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒక మంచి అలవాటు ఏంటంటే, ఒక వ్యక్తి నీకంటే పెద్దవాడు మాట్లాడుతున్నప్పుడు ముందు ఏం చేయాలి? నువ్వు ఆలకించాలి. ఏం చేయాలి? ఆలకించాలి. ముందు వినాలి. బాగా విని అది నీకు అర్థం కాకపోతే, వాళ్ళు మాట్లాడుకుంటున్న వాటి మీద ఇంకా నీకు సందేహాలు ఉంటే అప్పుడు వారిని ప్రశ్నలు అడగాలి. అంతేగాని వాళ్ళు మధ్యలో మాట్లాడుకుంటూ ఉండగానే మధ్యలో దూరం నువ్వు అడగకూడదు. అట్లా అడగటం ఏమైందంటే అది ఇంగిత జ్ఞానం లేకపోవడం అంటాం, సెన్స్ లేకపోవడం అంటాం, పద్ధతి లేకపోవడం అంటాం.
యేసు ప్రభు ముందు వాళ్ళందరి మాటలు బాగా ఆలకించాడు. ఆలకించి తిరిగి ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. అలా ప్రశ్న అడుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. అసలు చిన్నపిల్లలు దేవుని మాటలు ఆలకించడమే కష్టం, అట్లాంటిది ఈ చిన్నపిల్లవాడు మా మాటలన్నీ ఆలకించాడు. ఆలకించి అర్థం చేసుకొని మళ్ళీ తిరిగి ప్రశ్న వేస్తున్నాడంటే నిజంగా ఈ బాలుడు ఎంత జ్ఞానవంతుడో అనుకున్నారు. చదువుదాం ఇంకా ఆ మాటలు. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. యేసు ప్రభు మాటలు విన్నవాళ్ళు యేసు ప్రభు ఆ సమయంలో చూపిస్తూ ఉన్న ప్రజ్ఞకు, ఆయన ఇచ్చే ప్రత్యుత్తరానికి అంటే సమాధానానికి ఆశ్చర్యపడ్డారు. ఇది యేసు ప్రభు హృదయంలో జ్ఞానం అనేది చొచ్చింది, తెలివి అనేది ఆయనకు మొట్టమొదటి నుంచే ఉండింది. ఎలాగా ఉండింది? ఆయన బాల్య దినము నుండి కూడా దేవుని మార్గంలోనే ఉన్నాడు. ఏ మార్గంలో ఉన్నాడు? దేవుని మార్గంలోనే ఉన్నాడు. చాలామంది అంట ఆయన దేవుడండి అందుకేనండి అంటాం. లేదు, యేసుక్రీస్తు దేవుడిగా సంపూర్ణమైన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో బ్రతికినంత కాలం ఆయన మానవుడిగానే బ్రతికాడు. దేవుని యొక్క గుణలక్షణాలు కానీ దేవుని యొక్క శక్తిని కానీ తన కోసం తాను ఎప్పుడూ వాడుకోలేదు. ఒకవేళ దేవుని శక్తిని ఆయన వాడుకుంటే సిలువ మీద నుంచి ఈజీగా దిగేయచ్చు, మాయమైపోయి ఉండొచ్చు. తెలుసా అండి? దేవుని శక్తిని ఆయన వాడుకుంటే బాగా ఆకలిగా ఉన్నప్పుడు అరణ్యంలో రాళ్ళు రొట్టెలుగా చేసి తినేయచ్చు. అసలు ఆకలే లేకుండా చేసుకోవచ్చా లేదా? కానీ యేసు ప్రభు తన దైవశక్తిని ఈ భూమి మీద తన కోసం ఎప్పుడూ వాడలేదు. కేవలం ఒక మానవుడిగానే మనలాగే దాహం కొన్నాడు, మనలాగే ఆకలి కొన్నాడు, మనలాగే నిద్రపోయాడు, మనలాగే బాధ అనుభవించాడు. మన కోసం మానవుడిగా అన్నీ ఆయన అనుభవించాడు. కాబట్టి యేసు ప్రభు మనకన్నిటికీ మాదిరి. ఇంకా చిన్నపిల్లలుగా మనకి కూడా యేసు ప్రభు ఇంకా మాదిరి. బాల్య దినములో ఉండగానే యేసు ప్రభు యొక్క లక్షణాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన ఆలకించే మనసు ఉంది. ఆలకించిన తర్వాత సమాధానాలు కోసం ప్రశ్నలు అడిగాడు. అవి వాళ్ళు చెప్పలేనప్పుడు ఇతను ఇచ్చే ప్రత్యుత్తరాలకి, ఇతను ఇచ్చే సమాధానాలకి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. అంటే చిన్నతనంలోనే, నేను చెప్తున్నాను, చిన్నతనంలోనే ఇతరులను ఆశ్చర్యపరచగలిగే అంత జ్ఞానం, ఆ ప్రజ్ఞ యేసు ప్రభు హృదయంలోకి వచ్చేసింది. ఎలాగొచ్చింది? ఆయన కూడా ఎప్పటిలాగే మనలాగే పుట్టాడు, పెరిగాడు కదా. ఎప్పటి మహా అయితే స్కూలుకు పోయి ఉంటాడు, యూదుల పాఠశాలలకి. కానీ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంటి దగ్గరే మరియా ప్రతిరోజు కూడా లేఖనాలను చదువుతూ ఉండేది, చదివి వినిపించేది. అలాగా ప్రతిరోజు బైబిల్ అంటే ఇప్పుడు మనం బైబిల్ అంటున్నాం. ఆ రోజుల్లో వాళ్ళకి పాత నిబంధన మాత్రమే ఉండేది. దాన్నే వాళ్ళు ధర్మశాస్త్రం అనేవాళ్ళు. ఈ ధర్మశాస్త్రాన్ని ప్రతిరోజు ధ్యానం చేసేవాళ్ళు. ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళ హృదయంలోకి జ్ఞానం వస్తుంది, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. చాలాసార్లు ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలండి అని అన్నప్పుడు అక్కడ ఉన్న ఇంగ్లీష్ టీచర్స్ ఏమనే వాళ్ళంటే బైబిల్ బాగా చదువు ఆటోమేటిక్గా నీకు ఇంగ్లీష్ వచ్చింది అనేవాళ్ళు. అంటే బైబిల్లో ఉన్న వొకాబులరీ అంత గొప్పగా ఉంటుంది. దాంట్లో వాడబడిన పదాలు కానీ, అక్కడ వాడబడిన గ్రామర్ కానీ, అక్కడ ఉన్న డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కానీ ఎక్సలెంట్గా ఉంటాయి. ఈ భూమి మీద ఎక్సలెంట్ బుక్ ఏదైనా ఉంది అంటే బైబిలే. తెలుగు నేర్చుకోవాలా? బైబిల్ చదవడం పూర్తిగా అలవాటు చేసుకో. కంపల్సరిగా తెలుగు ఎంత కష్టమైన పదాలైనా వచ్చేస్తాయి. ఇంగ్లీష్ నేర్చుకోవాలా? బైబిల్ చదవడం బిగిన్ చెయ్యి, ఎంత గొప్పవైనా సరే బయటకు వచ్చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ లోకంలో ప్రామాణికంగా జ్ఞానాన్ని కలిగించే గ్రంథం ఏదైనా ఉంది అంటే అది పరిశుద్ధ గ్రంథం బైబిల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఎప్పుడైతే నువ్వు దేవుని మార్గంలోకి వస్తావో జ్ఞానం నీ హృదయంలోనికి వస్తుంది, తెలివి నీకు మనోహరంగా ఉంటుంది. అయితే ఆ జ్ఞానం నీకు వస్తే, ఆ తెలివి నీకు వస్తే ఏం జరుగుతుంది, ఏంటి ఉపయోగం అంటావేమో. చదువుదాం 11వ వచనం. బుద్ధి నిన్ను కాపాడును,
వివేచన నీకు కావలి కాయును. బుద్ధి కానీ, వివేచన కానీ, జ్ఞానం కానీ ఇవన్నీ కూడా యేసుక్రీస్తుకు వాడబడిన పర్యాయ పదాలు మాత్రమే. మీకు అర్థమైందండి? పరిశుద్ధ గ్రంథంలో బుద్ధికి మారు పేరు యేసుక్రీస్తు, జ్ఞానానికి మారు పేరుగా యేసుక్రీస్తు, తెలివికి మారు పేరుగా యేసుక్రీస్తు, పరిశుద్ధతకి మారు పేరుగా యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యొక్క మారు పేర్లే ఇవన్నీ కూడా. బుద్ధి నిన్ను కాపాడుతుంది, తెలివి నిన్ను కాపాడుతుంది, ఇవన్నీ కూడా చెప్తూ ఏమంటున్నాడు 12వ వచనంలో, అది దుష్టుల మార్గం నుంచి, మూర్ఖంగా మాట్లాడే వారి చేతి నుంచి నిన్ను రక్షించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ బుద్ధి, ఈ జ్ఞానం, ఈ తెలివి ఇవన్నీ కూడా ఏం చేస్తాయంట? నిన్ను రక్షిస్తాయి. అంటే వీటన్నిటికీ పర్యాయ పదాలు ఎవరి పేరంటే యేసుక్రీస్తే. ఆయన నిన్ను రక్షిస్తాడు. ఎక్కడి నుంచి రక్షిస్తాడు? దుష్టుల మార్గం నుంచి రక్షిస్తాడు. మూర్ఖంగా మాట్లాడే వాళ్ళ చేతుల్లోంచి రక్షిస్తాడు. మనం పరలోక ప్రార్థన చెప్తూ ఉంటాం. చివర్లో ఏమంటాం? పరలోకమందున్న మా తండ్రి అని మొదలుపెట్టి చివర్లో ఏమంటాం? మమ్మల్ని కీడు నుంచి తప్పించు, దుష్టుడి నుంచి తప్పించు అంటాం. అంటే కీడు ఏమీ రాకుండా, దుష్టత్వం ఏమి మా జీవితాల్లో జరగకుండా, ఒక మాటలో చెప్పాలంటే అపవాది నుంచి మమ్మల్ని తప్పించు అని ప్రార్థన చేస్తాం. ఎప్పుడైతే జ్ఞానం నీ హృదయంలోకి వస్తుందో, తెలివి నీకు మనోహరంగా ఉంటుంది, ఇవన్నీ నీవు కలిగి ఉంటావో, నీవు ఏం చేయబడతావంట? దుష్టుల మార్గం నుంచి నీవు తప్పించబడతావు. అంటే సైతానీయ మార్గాల నుంచి బయటపడతావు, చెడు మార్గాల నుంచి బయటపడతావు. ఇక మూర్ఖంగా మాట్లాడే వాళ్ళ చేతుల నుంచి కూడా నువ్వు తప్పించబడతావు. ఇట్లాగా దేవుడు ప్రతి క్షణం కూడా నిన్ను రక్షిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ సంగతి ఎట్లా ఉంది? యేసుక్రీస్తు అయితే బాల్య దినములో ఉండగానే ఆయన జ్ఞానం పొందుకున్నాడు. కేవలం బాల్యం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని పఠించడం ద్వారా, ధ్యానించడం ద్వారా తన జీవితాంతం కూడా చివరి వరకు అట్లాగే తన హృదయంలో ఆ జ్ఞానం ఏలుతూ వచ్చింది. మరి మనం కూడా అట్లాగా రక్షించబడాలి అంటే, జ్ఞానం మన హృదయంలోకి రావాలి అంటే తప్పనిసరిగా దేవుని మార్గాన్ని ఎరిగి ఉండాలి.